నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా అలైబలై అలరిస్తున్న తెలంగాణ సంప్రదాయ కళారూపాలు. ఫలక్నుమా ఆర్ఓబీని ప్రారంభించిన మంత్రి పొన్నం. చార్మినార్ వైపు వెళ్లే వాహనదారులకు తొలగిన ఇబ్బందులు. మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదాన్ని నింపిన దుర్గామాత నిమజ్జనం. చెరువులో ట్రాక్టర్ పడి 11 మంది దుర్మరణం. అసోం గాయకుడు జూబిన్ గార్గ్ మృతి కేసులో మరో 2 అరెస్టు. మరణానికి సంబంధించి 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు. సామూహిక లే ఆఫ్లకు జాబితా సిద్ధం చేస్తున్న అమెరికా వైట్ హౌస్. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు కొలువులు కోల్పోయే అవకాశం. సికింద్రాబాద్ నుంచి ఫలక్నుమా బ్రాడ్ గేజ్ లైన్ వద్ద ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా జీహెచ్ఎంసీ నిర్మించిన ఆర్ఓబీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. 52.03 కోట్ల రూపాయల వ్యయంతో 4 వరుసల్లో ఆర్ఓబీని జీహెచ్ఎంసీ నిర్మించింది. పాత ఆర్ఓబీని పునరుద్ధరించడంతో పాటు సమాంతరంగా మరో ఆర్ఓబీ నిర్మించారు. తద్వారా బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. సమయం ఆదాతో పాటు గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్కు ఈ ఆర్ఓబీలు అందుబాటులోకి రావడంతో ఊరట లభించనుంది. కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం రేపింది. శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో 2 గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన యువకులను చెదరగొట్టారు. ఈ దాడిలో 5 యువకులకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠ, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మిని ఢీకొట్టడంతో 2 అన్నదమ్ములు మృతి చెందారు. తిరుమలగిరి మండలం మాలిపురానికి చెందిన వేముల నాగరాజు హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. దసరా పండుగకు తుంగతుర్తిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తమ్ముడు వేముల కార్తీక్తో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా బండరామారం వద్ద బైక్ అదుపు తప్పి సిమెంట్ దిమ్మిని ఢీకొట్టింది. నాగరాజు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. కార్తీక్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లేహ్లో అల్లర్లకు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో అరెస్టైన లద్దాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన భర్తను విడుదల చేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. వాంగ్చుక్కు పాక్తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె అన్నారు. వాంగ్చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు. సెప్టెంబర్ 26న అరెస్టు చేసిన తర్వాత ఇంతవరకు తన భర్తతో మాట్లాడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తతో మాట్లాడే హక్కు తనకు లేదా, ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు సాయం చేయకూడదా అని గీతాంజలి ప్రశ్నించారు. లేహ్లో జరిగిన అల్లర్లలో 4 ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. వాంగ్చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఆయనకు పాక్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు లద్దాఖ్ డీజీపీ తెలిపారు. అయితే పోలీసుల ఆరోపణలు అబద్ధమని లద్దాఖ్లో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ అనుమానాస్పద మరణం కేసుపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. గార్గ్కు సన్నిహితులైన మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. గార్గ్ బృందంలోని సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృత ప్రభ మహంతలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్లక్ష్యం ద్వారా మరణానికి కారణమైన అభియోగాలు మోపారు. ఆయన మరణ సమయంలో వీరు సింగపూర్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకున్నామని, విచారణలో మరిన్ని విషయాలు బయటపెడతామని పేర్కొన్నారు. కేసులో గార్గ్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శంకెను మహంత్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అసోంలో గార్గ్ మృతికి సంబంధించి 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయం, డీజీపీ ఆఫీస్, రాజ్భవన్ను పేల్చివేస్తామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాల సాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు. అటు చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గత 6 రోజుల్లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇది 3వసారి. ఆగస్టులో స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టామంటూ బెదిరించిన దుండగుడు గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా భారీ సుంకాలను విధించడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. దక్షిణ సోచిలో అంతర్జాతీయ వాల్డా సమావేశంలో పాల్గొన్న పుతిన్ ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గదని తెలిపారు. ట్రంప్ చర్యల వల్ల వాషింగ్టన్కే ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు. రష్యా భాగస్వాములపై భారీ సుంకాలు ప్రపంచ ఇంధన ధరలపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను అది పెంచేలా చేసి అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని పుతిన్ వివరించారు. డిసెంబర్లో భారత్లో పర్యటిస్తానని పుతిన్ ప్రధాని మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందన్నారు. భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో అవమానాలను అంగీకరించరని, మోదీ కూడా అలాంటి చర్యలు తీసుకోరని తనకు తెలుసన్నారు. భారత జాతీయ ప్రయోజనాలను కాపాడే తెలివైన నాయకుడంటూ మోదీని పుతిన్ ప్రశంసించారు. అమెరికా సుంకాలతో భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యన్ చమురు సమతుల్యం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ మార్కెట్కు తాము పెద్ద మొత్తంలో యురేనియంను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని నదులకు వరద ఉధృతి భారీగా పెరిగింది. ఎగువన ఒడిశాలో కురిసిన వానలకు వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదుల్లోకి భారీగా వరద చేరుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నదుల్లోకి భారీగా నీరు చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహేంద్ర తనయ, వంశధార నదుల్లో వరద నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మహేంద్ర తనయ ఉధృతితో పాతపట్నం కాజ్వే పైనుంచి వరద అధికంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేశారు. కె గోపాలపురం గ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేక ప్రజలు ఒడిశా పర్లాకిమిడి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వంశధార ఉధృతితో కొత్తూరు మండలం మాతల, కుంటిభద్రలో వరదకు వీధులు జలమయమయ్యాయి. పంట పొలాలు వరదలో నానుతున్నాయి. పాతపాడును వంశధార వరద ముంచెత్తింది. నదిలోకి 80,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళికి వరద పోటెత్తింది. హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. బూర్జె మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద సుమారు 30,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు నదుల్లో వరద ఉధృతి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతిపై విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలైబలే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నిన్న రాత్రి
నుంచి మాతో పాటు దసరా వేడుక వాళ్ళ ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే అలైవలైలనే దసరా వేడుక చూసుకుంటున్న మా కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా తోపులాటలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ముందుకు తీసుకుపోతున్న మన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్. ధన్యవాదాలు విజయలక్ష్మి గారు, చాలా చక్కగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాటని ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా జీ టుడే విత్ us. A warm welcome to అజయ్ మిశ్రా జీ. అలాగే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ మన బండారు విజయలక్ష్మి గారు పిల్లలైన వేదాంశి, యశోధర గారు పాడతారు. I request everybody to please అందరూ దయచేసి మన జయ జయ తెలంగాణ పాటకి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. Please join me in welcoming Honorable Governor of Telangana, Shri Jishnudev Verma garu, onto the stage, please. Please give him a warm round of applause. Jishnudev Verma gariki swagatam suswagatam. Madam! Madam! Oh, madam! మాజీలు పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం. అలైవలే కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. Warm welcome to the Honorable Governor of Telangana, Shri Jishnudev Verma garu. మన గవర్నర్ గారి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా దత్తాత్రేయ గారిని అలాగే విజయలక్ష్మి గారిని కోరుతున్నాము. దీప ప్రజ్వలన చేయవలసిందిగా గవర్నర్ గారు, దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ గారు, అక్కినే నాగార్జున గారు, బ్రహ్మానందం గారు ఐదుగురు ముందు దీప ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థన. పెద్దలు గౌరవనీయులు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారైనటువంటి శ్రీ రమణ గారు కూడా విచ్చేశారు. వారు కూడా దీప ప్రజ్వలన జరిగి, అదే రకంగా రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ గారు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ మందకృష్ణ మాధ్య గారు, సుజనా చౌదరి గారు, విజయవాడ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు కూడా ఈ అలైబలే కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మా అందరితో కలిసి మెలిసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తప్పదు, అంత మనోళ్ళు విఐపీలే, అందరూ మీరంతా మాకందరూ విఐపీలే. మా నారాయణ గారు, మోదన్ గారు, రామచంద్ర గారు, అభిమాష గారు అందరూ కూడా మాకు పెద్దలే. అందరికీ స్వాగతం, మరొకసారి సుస్వాగతం. సుజనా చౌదరి గారికి అందరూ కూడా మనోళ్ళందరూ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు
అలైబలే 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు వ్యవస్థాపకులైనటువంటి దాంట్లో ఒకరుగా ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం. Now I request Chinnari, Yashodhara and Vedanshi to sing Jai Jai Hai Telangana song for all of us. దయచేసి అందరూ నిల్చోవలసిందిగా విజ్ఞప్తి. మన తెలంగాణ పాట Give a huge round of applause to the little ones. ఇప్పుడు అన్నమాచార్య భావన వాహిని అధ్యక్షురాలైన పద్మశ్రీ డాక్టర్ శోభరాజ్ గారిని కీర్తన ఆలపించవలసిందిగా కోరుతున్నాము. శోభరాజ్ గారిని ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. శోభరాజ్ గారిని ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కిందికి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు నుంచోదండి.
దర్శినః బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే ధన్యవాదాలు మ్యామ్. శోభరాజ్ గారిని, బండారు దత్తాత్రేయ గారు శోభరాజ్ గారిని సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి. అలాగే ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు వేదిక మీదకి విచ్చేశారు. గత
20 సంవత్సరాల్లో సుమారు 12 సార్లు ఈ అలైబలే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాన్యులు మన వెంకయ్య నాయుడు గారు, వారు ముఖ్య అతిథిగా ఈనాడు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదే రకంగా మెదక్ ఎంపీ గారైనటువంటి రఘునందన్ గారు కూడా ఇచ్చేశారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. విఐపీలు అందరూ కూడా అన్యదా భావించకూడదు. చేతులు మీకు తెలుసు, దత్తాత్రేయ గారంటే అభిమానంతో, వారి కుటుంబ సభ్యులంటే అభిమానంతో వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున క్షమించవలసిందిగా కోరుతూ, ఉన్నటువంటి సీట్లలో అడ్జస్ట్ కావాల్సిందిగా మా ప్రార్థన, అంతే. ఇంతగా ఇప్పుడు అందరికీ కూడా సన్మానం ఉంటుంది. మా శిల్ప గారు సన్మాన గ్రహీతలు పిలవాల్సిందిగా కోరుతున్నాం. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారికి సన్మానం చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటిగా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారి కోరుతున్నారు. మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు అత్యంత గౌరవనీయమైన అధికారి. ప్రస్తుతం తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండర్గా పనిచేస్తున్నారు. స్థానిక సైనిక అధికారిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో మోహరించబడిన దళాలకు ఆయన బాధ్యత వహిస్తున్నారు. ఆయన కెరీర్లో ముఖ్య అంశాలు కమిటీ సభ్యులు అందరూ అలైబలే కమిటీ సభ్యులు అందరూ అజయ్ మిశ్రా గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఆయన కెరీర్లో ముఖ్య అంశాలు మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు 1992లో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేశారు. ఇది ఆయన అద్భుతమైన సైనిక కెరియర్కి నాంది పలికింది. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్వాస్లా మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్ పూర్వ విద్యార్థి. ఆయన విమర్శాత్మక ఆలోచన పరుడు మరియు ఆలోచన నాయకుడు మరియు డబుల్ ఎంఫిల్ కలిగి ఉన్నవారు. ఇప్పుడు అజయ్ మిశ్రా గారు కూడా అలైబలే టీంకి ఫెలిసిటేట్ చేయాలని కోరుతున్నారు. వారి తరఫున కూడా మన దత్తాత్రేయ గారికి చిరు సత్కారం. I now request Ajay Mishra ji, yeah sure, to share his thoughts with all of us. जय हिंद एंड अ वेरी गुड मॉर्निंग टू ऑल. मंच पे उपस्थित विराजमान सारे रिस्पेक्टेड डिग्निटरीज, distinguished guests, Sri Bandaru Dattatreya Garu, organizers of this great cultural event of harmony, fellow armed forces uniform personals and citizens of our country Bharat. एक बार फिर सुप्रभात, हैप्पी दशहरा to all. ఈరోజు మాన చరితలో లేఖిన చెందిన ఆపరేషన్ సింధూర్ అనే గోల్డెన్ చాప్టర్ గురించి మాట్లాడ తానిక నేను మీ ముందు నిలబడి ఉన్నాను. టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ is a strategic inflection point in India's military history. For decades, India's security calculus vis-a-vis Pakistan was marked by caution, calibrated response, and an overhanging shadow of nuclear weapons. No more ikka chalu. Operation Sindoor has exemplified India's resolve to counter the Pakistan-sponsored terrorism through a combination of kinetic forces and political instruments. Prime Minister Narendra Modi's articulation of the new normal after the strikes clarified the doctrine in no uncertain terms. Adi Spashtamana Rajkiya Sankalpa Prakatana. It was a clear statement of political will. He said, first, any Pakistan perpetrated terrorist attack on Indian soil would be met with assured and proposed retaliation. Second, India will be no longer deterred by a nuclear war. Third, India will not differentiate between terrorists and the governments that harbor them. ఈ మోదు సుతార ఇపుదు ప్రాథమిక మరియానా భారతీయ వైఖరికి మద్దతు ఇస్తునానియా. These 3 new principles now underpin a fundamentally transformed India posture. Operation Sindoor was just 88 hours. I say that again, it was just 88 hours of clinical and precision strikes by the Indian Armed Forces. What stood out in this era of
unending conflict was we drew a very, very wise finish line. We planned it well and finished it well. Pradhan Mantri PM Modi has made it very clear, terror and talks cannot go and will not go together. Pradhan Mantri Modi chala spashta chepparu, terrorism and talks kalasi sagalevu and kalasi sagavu. When the Honorable Prime Minister addressed the nation in his remarks, he said India's strength lies in its unwavering spirit. Now, I have lots to say, but a few words and I'll wind up. Operation Sindoor is a testimony to this truth. It was executed with precision, professionalism, with the highest regards for safety of our citizen. Oka Sani Kudida Prati mission Venuka Mottam Desham Manatu Neelu Sudanu Vishwasham Mudani Nenu Noki Chappalakatu Konanu. As a soldier, I wish to emphasize that behind every mission lies the confidence that the entire nation stands with us. All of you stand with us. To every soldier who participated, to every officer who led, to every family that stood strong, I salute your courage. Sindoor yoka red color, Tyagam, Nibbadada, Mariyu Vishwachani, Sochistani, Mariyu ఈ operation, ఆ వీలువలను మానసానిక చరితరలు చేకి చెందాని. ఈ విజయం ఓకసని అన్నది కాదు, ఇది యువతు భారతదేశకు చెందుతున్నది. This victory is not for the army alone, it belongs to all of us. It belongs to Bharat. In the end, I will say, as we reflect on Operation Sindoor, let us renew our oath. Indian Army will continue to walk the path of duty, honor and sacrifice. Mariyu, Prati Purudu Telusu Konivanandi, Sanikudu, Kappalaga Nilayabadire, Bharata Desham, Unnanatanga Nilusundani. And let every citizen know that when the soldier stands guard, India stands tall. Jai Hind. Thank you so much, sir. Thank you for your valuable assistance and sharing your knowledge with all of us. ఇప్పుడు పరిచయం అవసరం లేని వ్యక్తి, సినీ యాక్టర్, ప్రముఖ ప్రొడ్యూసర్ నాగార్జున గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారి కోరుతున్నాను. ఆయన ప్రధానంగా తెలుగు సినిమా అలాగే హిందీ తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఆయన 90కి పైగా చిత్రాలలో నటించారు. నిన్నే పెళ్లాడతా అన్నమయ్య చిత్రాలకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకోవడం జరిగింది. తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతోని సన్మానించడం జరిగింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులో కూడా ఆయన కైవసం చేసుకున్నారు. ఆయన హైదరాబాద్లో బ్లూ క్రాస్ మరియు టీజేడ్స్లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి. Now I request Nagarjuna Garu to please speak a few words on Alai Balai. Honorable Governor of Telangana, Jishnudev Verma Garki, alage Pettalu, Gauranilu, Bandara Dattatreya Garki, Aptulu, Venkaya Naidu Garki, Pettalu, ministers, dignitaries on the stage, Andariki Namaskaram. ఇలా సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్ళుగా ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి, మై కంగ్రాచులేషన్స్. అండ్
దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు, అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మంటాం చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు పరిచయ అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారిని కోరుతున్నాను. బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటులు. తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు. 1000కి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కైవసం చేసుకున్నారు. ఆయనకి భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది, ఫిల్మ్ఫేర్, సైమా అవార్డ్స్తోని అవార్డులు లభించాయి. ఒకే భాషలో అత్యధిక చిత్రాలు 754 నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరారు. బ్రహ్మానందం గారిని 2 నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడచ్చు. అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. అలయ్ బలయ్ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలయ్ బలయ్ అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలయ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ్ బలయ్ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ్ బలయ్ కార్యక్రమం అనేది. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్కుడిలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ్ బలయ్ అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అర్జున్ సింగ్ మేఘవాల్ గారు కూడా వచ్చారు. వారిని దత్తాత్రేయ గారు సన్మానం చేస్తున్నారు. పెద్దలు గౌరవనీయులు మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారిని అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం.
ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ అప్నా ఏక్ దేశ్ వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ్ బలయ్ కమిటీకి చైర్మన్గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావహం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఒకరోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు, చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ని సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. ఎంఎన్ రాజు గారిని 78 విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్లో 2000 మంది ఉపాధ్యాయులు మరియు 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1972 గ్రహీత, ఉత్తమ నిర్వహణ అవార్డు 1981లో, ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2012లో, అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు 2014 గ్రహీత. వారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని, వారి అలేబేలే కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాము. జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ, ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు. ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. गवर्नर जी, गवर्नर ये चले जाता है. Now I request. एक मिनट. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన దత్తన్న అజాత శత్రువు, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ బలాయ్తో 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదిక పైన నాగార్జున గారికి, వేదిక పైన అందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖసంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విష్ణుదేవ్జీని ప్రార్థిస్తున్నాం. ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుతున్నాం, శ్రీ గవర్నర్ గారిని. नमस्कार.
On the dais, Sri Arjun Meghwal ji, Minister Government of India, Sri Bandaru Dattatreya ji, former Governor of Haryana, Sri Vidyasagar Rao ji, former Governor of Maharashtra, Sri N.V. Ramana, former Chief Justice of India, Major General Ajay Mishra, GOC, Telangana and Andhra sub-area, respected members of Parliament, distinguished guests, eminent personalities, beloved people of Telangana, a very warm and heartfelt good morning to one and all. It is with profound joy and gratitude that I stand before you today at this extraordinary celebration of Alai Balai. The vivacity and spirit of this gathering evoke an inspiring sense of unity and joyous togetherness, a testament to the enduring essence of our Indian festivals. Here in Bharat, the symbiotic relationship between festivals and social unity is a cherished truth. It is through these celebrations that we strengthen our bonds, embracing each other in the spirit of collective welfare and spiritual growth. For as Lord Krishna reveals in the Bhagavad Gita, worshipping the common man is worshipping God. This profound wisdom underscores our belief that true spirituality is realized through dedicated service to humanity. Across our vast land, while the customs and rituals of festivals differ from region to region, their essential purpose remains singular: the welfare and prosperity of all. Diverse traditions converge into our unified goal, promoting health, happiness, and collective well-being. Our cultural heritage stands as a beacon of inclusivity and reverence, extending care not only to humanity, Sarva Jana Sukhi, Sukhira Bhavatu, may all people be happy, but also to nature, embodying a deep-seated pantheism and ecological consciousness that predate modern environmental thought. The sacred worship of the Jammi tree during Dasera shows this profound respect for nature's balance. We take immense pride in being the only nation to honor Shakti, the divine feminine energy, revered through many forms during Dasera. From Vaishno Devi to Shakambari, Durga to Kali, these manifestations celebrate the strength, grace and beauty of femininity, a devotion rare, unparalleled in our cultures. In the northeastern state of Tripura, Dasera or Durga Puja is celebrated with heartfelt fervor and grand devotion. Across the state, beautifully crafted idols, elaborate pandals draw communities together in spirited prayer, music, dance and resonant beat of dhak drums. Much like here in Telangana, Durga Puja in my home state transcends religious practice to become a vibrant expression of social unity and cultural heritage. I wish to commend Sri Bandaru Dattatreya ji for his visionary role in conceiving and nurturing this Alai Balai initiative over the years. I also extend my sincere appreciation to his daughter Srimati Vijaya Lakshmi for carrying forward this treasured tradition with equal dedication. As we come together to celebrate this festival, I wish each one of you abundant happiness, robust health and enduring prosperity. Dhanyavad, Jai Hind, Jai Bharat, Jai Telangana. కమిటీ తరఫున వారిని సన్మానిస్తున్నారు శ్రీ దత్తాత్రేయ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు. ఇప్పుడు మన మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అయినటువంటి జస్టిస్ ఎల్వి రమణ గారిని ఈ అలైబలై ఉద్దేశించి ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ అలై బలై కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని
మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలాయి బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వారి అడుగుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కూర్చోండి సార్, మీకు సన్మానం సార్, సన్మానం చేయండి సార్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ మహారాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విద్యాసాగర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ విద్యాసాగర్ రావు గారు. పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బహుశా భారతదేశములోనే దసరా ఉత్సవం నాడు జంప్ యాక్ట్తో ఒకరినొకరు పంచుకొని ఆలింగనం చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఆ సాంప్రదాయం ఉంది. కానీ కేవలం మన తెలంగాణలో బండారు దత్తాత్రేయ గారు సృష్టించినటువంటి వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఫలితంగా నిరంతరంగా మనం ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకొని మనందరం కూడా కలుస్తున్నాం. ఇందులో ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవకాశం వస్తే మళ్ళీ రేపో ఎల్లుండో ఒకరిపైన ఒకరు విమర్శన చేసుకునే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. నేను కోరుకుంటున్నాను, గిన్నీస్ రికార్డ్ బుక్ ఉంది కదా, 1955లో ప్రారంభమైంది. అసలు ఈ కార్యక్రమాన్ని మొదలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది దత్తాత్రేయ గారికి గౌరవం కాదు, ఎవరైతే ఆ రికార్డు మెయింటైన్ చేస్తున్నారో ఇద్దరు సోదరులు వారికే గౌరవం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అలయబలే ఈ కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు తర్వాత ఎంతో మంది వ్యక్తులు భిన్నాభిప్రాయంతో అందరూ కలవాలనేది మన భారతీయ సంస్కృతి పరంపరలో ఉంది. ఆ సంస్కృతి పరంపరలో ఉన్నటువంటి ఆ కలయికను, ఆ మిత్రుత్వాన్ని, ఆ సౌభ్రాతృత్వాన్ని ముఖ్యంగా మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సౌభ్రాతృత్వం అనేటువంటి పదాన్ని అందులో చొప్పించడం జరిగింది. ఆ ఫ్రెటర్నిటీ అనేటువంటి పదం, ఆ ఫ్రెటర్నిటీని అక్షరాల మన దత్తాత్రేయ గారు దాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని కుర్మ సంఘం వాళ్ళు, రాష్ట్ర కుర్మ సంఘం పెద్దలందరూ కూడా శ్రీ దత్తాత్రేయ గారిని సన్మానిస్తున్నారు. దయచేసి సన్మానించి వెంటనే మీరు పక్క జరగాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సిపిఐ నాయకులు ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని ఈ అలైబలై గత సంవత్సరం కూడా వచ్చారు, అంతకుముందు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని మనం ఉద్దేశించి ఈ అలైబలై కమిటీని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు, ఈ అలైబలై కార్యక్రమ రూపకర్త బండారు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఆ బాధ్యతను స్వీకరించినటువంటి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలైబలై అనేది ఇది మానవత్వం, మనుషులకు సంబంధించినటువంటి భావన. ఇందులో పార్టీలు లేకపోతే సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎమడవు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు.
ఆ మనిషి ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. అందువలన ఇందులో కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, అదే టీఆర్ఎస్, అలాగే సిపిఐగా మేము కూడా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా రావటం జరిగింది.